ఇటువంటి దత్తాత్రేయ స్వామి వారు మనకు అనసూయ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనల్ని అనుగ్రహించారు. అనసూయాదేవి అసూయ నభవతి యస్యాసా అనసూయ. ఆమెకు అసూయ లేదు. అటువంటి తల్లి ఆమె మనందరి మంచి కోసమై, మనకు సద్గురువు అవసరమై ఈ కలియుగంలో మనందరినీ అనుగ్రహించడం కోసమై ఆ తల్లి దత్తాత్రేయ స్వామిని కన్నది. ఎలా కన్నది అంటే, దత్తాత్రేయం శివం శాంతం ఇంద్రనీల సమప్రభం అనసూయాత్రి సంభూతం జగద్గురుముపస్మహే. ఈ జగద్గురువు వాచ్యం కొంతమందికే ఉంది, కొంతమంది గురువులకే ఉన్నది. ఎటువంటి గురువులకు ఉన్నది? కృష్ణం వందే జగద్గురుం. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ గారికి, ఆది శంకరాచార్య స్వామి వారికి, అలాగే అనసూయాత్రి సంభూతం జగద్గురుముపస్మహే, జగద్గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనం ఇప్పుడు ప్రయత్నాన్ని చేద్దాం. అనసూయ అమ్మవారు మనకి, ఆమె దేవతలందరూ కలిసి ఒకసారి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. ప్రార్థించి ఏమని ప్రార్థించారు? ముందొచ్చేది కలియుగం కాబట్టి ఆ కలియుగంలో ఏది మంచి ఏది చెడు చెప్పాలి అంటే ఒక సూచిక ఉండాలి. ఆ సూచికనిచ్చేటువంటి గురువు ఉండాలి అని వారందరూ వెళ్ళి ప్రార్థించారు. ప్రార్థించగానే ఆమె సరే అనుకొని శ్రీ మహావిష్ణువు మంచి సద్గురువు లభిస్తాడు అని అనుగ్రహించాడు. అనుగ్రహించగానే కొంతకాలానికి అత్రి అనసూయ ఇద్దరూ కూడా ఘోర తపస్సు చేస్తూ ఉన్నారు సంతానం కావాలని. ఎటువంటి సంతానం కావాలని? త్రిమూర్త్యాత్మకమైనటువంటి తేజస్సు కలిగినటువంటి పుత్రుడు జన్మించాలి అని ఘోర తపస్సును ఆచరిస్తున్నారు అనసూయ, అత్రి మహర్షి గారిద్దరూ కూడా. ఆ ఇద్దరు ఘోర తపస్సును ఆచరిస్తే ఎవ్వరు తపస్సు చేసినా ఇంద్రుడు తన యొక్క పీఠం కదులుతుందేమో, వీళ్ళు బహుశా ఇంద్రపీఠం కోసమే తపస్సు చేస్తున్నారేమో అనుకొని వచ్చి తన దిక్పాలకుల ద్వారా, లేదు వారు అనేక విధములైనటువంటి పరీక్షలను చేస్తూ ఉండేవారు. అలాగే ఆమె అనసూయాదేవిని, అత్రి మహర్షిని కూడా, వారిద్దరూ కూడా తపస్సులో నిమగ్నమై ఉన్నప్పుడు అనేక విధములైనటువంటి పరీక్షలను పెట్టారు. ఆ పరీక్షలను ఆమె నెగ్గుకున్నది. వరమిచ్చే సమయం ఆసన్నమైనది. ఆసన్నమయ్యే సమయంలో ఒక వింత జరిగినది. చాలామంది తెలియక ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడితే, అబద్ధాలు చెప్తే, ఇక్కడివి అక్కడ అక్కడివి ఇక్కడ సంగతులు తెలియజేస్తే నారదుడు అంటారు. తెలియక అజ్ఞానవశం చేత నారదుడు అనేటువంటి మహనీయ మూర్తి, ఋషీశ్వరుడు, ముని, బ్రహ్మ సృష్టిలో అంతకంటే ముందు, రేపటి మళ్ళీ యుగాల తర్వాత, యుగాంతాల తర్వాత, కల్పాంతాల తర్వాత అటువంటి మహర్షి, మహాముని ఎవరు లేరు, రారు, అంతకంటే ముందు లేరు. కాబట్టి ఆ నారదను మునీంద్రుడు అత్రి అనసూయలను దర్శించి, అమ్మా ఇంత ఘోర తపస్సును చేస్తున్నారు మీరు, మీకేం కావాలమ్మా అని అడిగినాడు. అడిగితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క అనుగ్రహంతో మాకు పుత్రుడు జన్మించాలి, వారి వల్ల లోకోద్ధారం జరగాలి,
గురువుగా ఉండి అందరికీ అనుగ్రహించాలి అని తెలియజేశాడట అత్రి మహర్షి. సరే అని చక్కగా నారద మునీంద్రుడు అనేటువంటి మహనీయుడు ఎప్పుడూ కూడా నారద మునీంద్రుడు ప్రశ్నించినా లేదు ఏదైనా విషయాన్ని చెప్పినా కూడా దానిలో ఒక లోక ఉపకారం ఉంటుంది. వెళ్ళినాడు స్వామి. నారద మునీంద్రుడు వెళ్ళి అక్కడ పార్వతీదేవిని అలాగే లక్ష్మీదేవిని సరస్వతీదేవిని కలిసినాడు. ఒక దగ్గర కూర్చున్నాడు. కూర్చి అమ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో పుత్రుడు జన్మించాలి అని అనసూయ అత్రి మహర్షులు ఇద్దరూ కూడా ఘోర తపస్సును ఆచరిస్తున్నారమ్మా అని చెప్పగానే అప్పుడు ఆ ముగ్గురు నారదుడు కలిసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దర్శించినారు. దర్శించి స్వామి మీ ముగ్గురి రూపంలో త్రిమూర్త్యాత్మకముగా మీరు అనుగ్రహించినటువంటి పుత్రుడు జన్మించాలని ఘోర తపస్సును ఆచరిస్తోంది అనసూయాదేవి. అత్రి మహర్షి కూడా ఎవరికి ధ్యానం నిలవట్లేదు. ఎవరు యాగం చేసినా వాళ్ళే కనబడుతున్నారు, వారి మంత్రమే కనబడుతోంది. అలా ఘోర తపస్సును చేస్తున్నారు. కాబట్టి వారిని ఎలాగైనా కొద్దిగా ఆపాలి అనగానే వెళ్ళినారు. ఎవరండి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు భూలోకానికి వచ్చినారు. రాగానే అర్ఘ్యపాద్యములు అనుగ్రహించినారు. అవి తీసుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చినారు. వచ్చి అడిగినారు, స్వామి అత్రి మహర్షి నీకేం కావాలో కోరుకో, నేను వరంగా ఇస్తానన్నాడు. ముగ్గురు త్రిమూర్తులు అన్నారు. సరే నేను ఒకసారి నదీ స్నానానికి వెళ్ళొస్తానని చెప్పి అత్రి మహర్షి నదికి వెళ్ళినాడు. అంతలోపు వీళ్ళకు సపర్యలన్నీ సిద్ధం చేయమని చెప్పినాడు. చెప్పగానే అప్పుడే ఒక వింత జరిగింది, ఒక అద్భుతం జరిగింది, ఒక గొప్ప పని జరిగింది. త్రిమూర్తులు అనసూయాదేవిని ఒక వింత కోరిక కోరినారు. ఏమని? అమ్మా నీవు నగ్నముగా మాకు వడ్డించాలి. ఖచ్చితంగా త్రిమూర్తులు అడిగినప్పుడు ఎలాగైతే అలా వడ్డిస్తాననుకున్నది. లోనికి వెళ్ళింది. వంటశాలలోకి వెళ్ళి తన భర్త అయిన అత్రి మహర్షిని తలుచుకున్నది. పతివ్రత ఆమె. పతివ్రత వింటూ ఉంటాం మనం ఈ పదం. అంటే ఏంటండి? భర్తనే భగవంతునిగా భావించే వ్రతమే పతివ్రత ధర్మం. లోపలికి వెళ్ళింది. చేతిలో నీళ్లు పట్టుకున్నది. అత్రి మహర్షిని తలుచుకున్నది. స్వామి ఈ వింత కోరిక కోరినారు, ఏమి లోక ఉపకారం జరిగేది ఉన్నదో నన్ను అనుగ్రహించండి అన్నది. వచ్చింది బయటకి. ఆ అమ్మ చేతిలో ఉన్న నీళ్లను బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పైన చల్లింది. చల్లగానే ఆ ముగ్గురు చిన్న పిల్లల్లాగా, అంబాడే పిల్లల్లాగా అయిపోయినారు. బ్రహ్మదేవుడు ఆయన సృష్టికర్త, శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు, మనందరినీ కూడా జీవిగా ఉన్నప్పుడు కాపాడే పరమాత్మనే, స్థాన సంరక్షకుడే శ్రీ మహావిష్ణువు గారు. అలాగే ఉన్నప్పుడు కాపాడుతూ అడిగిన వరాన్ని ఇస్తూ అంత్యమున మోక్షాన్ని ప్రసాదించే పరమాత్మ శం కరోతీతి శంకర, శంకరుడు సుఖాన్ని ఇచ్చేవాడు, ఉన్నప్పుడైనా పోయినాకైనా. అలా సృష్టికర్త, స్థితికర్త, సంహారకర్త అనసూయ అమ్మవారి ఇంటిలో చిన్న పిల్లల్లాగా, బాలకుల్లాగా ఆడుకుంటూ ఉన్నారు. ఎంత అద్భుతం చూడండి. వారి అనుగ్రహం కోసం తపస్సు చేసిన అనసూయాదేవి దగ్గర చిన్న పిల్లల్లాగా ఆడుకుంటున్నారు వారు. పార్వతీమాత, లక్ష్మీమాత, సరస్వతీమాతను అందరూ దేవతలు ప్రార్థన చేసినారు. స్వామి అనుగ్రహం ఎట్లా రావాలి మనకి అని. అప్పుడు ఆ ముగ్గురు వచ్చి అనసూయాదేవిని ప్రార్థించినారు. పతి భిక్షను ప్రసాదించమని వేడింది. ఎవరు? అందరికీ లక్ష్మినిచ్చే లక్ష్మీదేవి, వాక్కునిచ్చే సరస్వతి, జీవనాన్ని
జీవిత గమనాన్ని సుఖ సౌఖ్యాలను అనుగ్రహించే పార్వతీమాత. ఆ ముగ్గురు దాసీభూత సమస్త దేవ వనితామన్నట్టు అమ్మకు కొంగు బట్టి అడిగినారు, అమ్మా మాకు పతిభిక్షను ప్రసాదించండి. ఎంత అద్భుతం చూడండి. అనసూయామాత అదృష్టం, ఎంత అదృష్టం. దృష్టం అంటే కనబడునది, అదృష్టం అంటే వెనుక ఉండి రక్షించున్నది అని. కాబట్టి అటువంటి అదృష్ట జాతకురాలు ఎవరండి? అనసూయాదేవి. సరే అన్నది. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమైనారు. ఏ రోజు ప్రత్యక్షమైనారు? మార్గశిర పున్నమ రోజు ప్రత్యక్షమై, అమ్మా మా ముగ్గురి రూపంలో నీకు, మేము ముగ్గురం కలిసి నీకు పుత్రుడిగా వస్తున్నాము అని వరాన్ని ప్రసాదించారు. అందుకే చూడండి, దత్తాత్రేయ స్వామి ముఖంలో మూడు ముఖాలు ఉంటాయి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా. అటువంటి దత్తాత్రేయ స్వామి జననం మనందరి మంచి కోసమే జరిగింది. అటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మిగతా ఏ దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందలేము. చాలామంది మనకు పురాణాల్లో కనబడుతూ ఉంటాయి. బ్రహ్మవైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం, అగ్ని పురాణం, ఇటువంటి భాగవతం, దేవీ భాగవతం, ఇటువంటి గ్రంథాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. కొన్ని కథల్లో తెలియక ఏ పని చేసినా ఆ దేవుణ్ణే మనం ముందుగా పూజిస్తాం. కానీ ముందుగా గణపతిని తలుచుకోవాలి, అంత్యమున దత్తాత్రేయ స్వామి వారిని తలుచుకోవాలి. అయితేనే మనం చేసినటువంటి పూజా పుణ్యం మనకు లభిస్తుంది అని మనకు పూర్వీకులు తెలియజేసినారు. శ్రీదత్త శరణం మమ, దత్తాత్రేయార్పణమస్తు. అటువంటి దత్తుడు మనందరినీ కాపాడుగాక, రక్షించుగాక.